తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికాని ఇరాన్ వణికిస్తుందా? యుద్ధతంత్రంలో ఆరితేరిపోయాం, ప్రపంచ ఆధిపత్యం మాదే అనుకుంటున్నటువంటి అమెరికాని ఇరాన్ పెద్ద ఎత్తున సవాల్ చేస్తోంది. ఇరాన్ అనుసరిస్తున్నటువంటి యుద్ధ వ్యూహం చాలా ఆసక్తికరంగా ఉంది. అసలు ఏంటి ఆ వ్యూహం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ అధికారి మాజీ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. వివి రావు గారు నమస్తే. నమస్తే అండి. సరే, యుద్ధ తంత్రంలో కొత్త పోకడలు, ఓన్లీ క్షిపణులు, అలానే డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ చూసాము. ఇప్పుడు ఇరాన్ అనుసరిస్తున్నటువంటి విధానం నిజంగానే ముచ్చెమటలు పట్టిస్తోంది అనేటువంటి సమాచారం వస్తుంది. ఎంతవరకు నిజం? అసలు ఎటువంటి యుద్ధ రీతిని అనుసరిస్తుంది? ఇది ఇప్పటి వరకు ప్రయత్నించలేదండి. ఎందుకంటే మొన్న యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహాం లింకన్ ఒమన్కి దక్షిణ ప్రాంతంలో ఉండగా 3-4 మిసైల్స్ ప్రయోగించినట్టు ఇరాన్ చెప్పింది. అయితే దానికి ప్రొటెక్షన్లో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి చుట్టూరు ఉన్న ప్రొటెక్షన్లో ఉన్న డిస్ట్రాయర్స్ ఏవైతే ఉన్నాయో, మిసైల్ డిస్ట్రాయర్స్, అవన్నీ వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో దగ్గరికి కూడా ప్రవేశించలేకపోయింది. అయితే ఇటు ఆత్మాహుతి దళాలకి సంభవించిన విధంగా అంతకుముందు కూడా ఇరాన్ నేవీలో 28 సబ్మెరీన్స్ ఉండగా అందులో దాదాపు 13 మిడ్గేట్ సబ్మెరీన్లు ఉండేవి. ఇవన్నీ 1 or 2 పైలట్స్తో పాటు వీటిని ఆత్మాహుతి సబ్మెరీన్స్ కింద వాడే అవకాశాలు చాలా ఉన్నాయని ఆ రోజునే అనుకున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏంటంటే మస్కిటో ఫ్లీట్ అన్నట్టుగా చిన్న చిన్నవి డ్రోన్స్, అండర్ వాటర్ డ్రోన్స్ ఉన్నాయి, ఓవర్ వాటర్ డ్రోన్స్, ఎయిర్లో వెళ్ళే డ్రోన్స్, అందులో లో ఆల్టిట్యూడ్, షార్ట్ రేంజ్, మీడియం ఆల్టిట్యూడ్, మీడియం రేంజ్, ప్లస్ హై ఎండ్యూరెన్స్, లో ఎండ్యూరెన్స్, లాంగ్ రేంజ్, హై ఆల్టిట్యూడ్, హై ఎండ్యూరెన్స్, ఇటువంటి చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉపయోగించినా కానీ అమెరికాకి ఆ శక్తి పాఠవాలు ఉన్నాయి. వీటినన్నిటిని ఎదుర్కొనే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. వాటికి వీలుగా డిప్లాయ్ కూడా చేస్తుంది. కొంతవరకు కేర్ఫుల్గా ఉండడానికి ఈ క్యారియర్ గ్రూప్ని కొంచెం పాకిస్తాన్ సైడ్, అంటే మనకి చాబహార్ పోర్ట్ ఏదైతే మనం ఇండియా ఆపరేట్ చేస్తుందో ఇరాన్లో, ఆ సైడ్కి కదిలించినట్టు రిపోర్ట్స్ వస్తుంది. కానీ అంటే చిన్న చిన్న బోట్స్ని ఉపయోగించి, జనరల్గా యుద్ధ తంత్రంలో హై స్పీడ్ బోట్స్ వాడడం అనేది చాలా తక్కువ అని చెప్పారు. వాటిని ఉపయోగించి ఇది ఒక దోమల దండులాగా తయారు చేసి నడిపించడం అనేది, ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ చూస్తే కనుక అన్ని వైపులా నీరు ఉంటుంది, ఒకవైపు మాత్రమే ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ, ఆ ఒకవైపు నుంచే దారి ఉంటుంది. సో దీనివల్లనే హోర్ముజ్ జలసంధిని దిగ్బంధం చేయడం ఇరాన్కి సాధ్యమవుతుంది అనేటువంటి కథనాలు కూడా వస్తున్నాయి. నిజంగా టెక్నికల్గా అది కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ, అందులో డౌట్ ఏమీ లేదు. అది హార్మూజ్ జలసంధి 21 మైళ్ళు లేకపోతే 32-33 కిలోమీటర్లు అనుకున్నా కానీ అందులో నావిగబుల్ ఏరియా మాత్రం కేవలం 2 మైళ్ళే, అంటే దాదాపు 3.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో దాన్ని బ్లాక్ చేయడానికి చాలా ఈజీ వాళ్ళకి. ప్లస్ అది డీప్ వాటర్స్ కాదు, షాలో, కొంతవరకు షాలో. అంటే ఏంటంటే షిప్స్ ని వాటిని సింక్ చేస్తే అమెరికా సౌత్ చైనా సీలో తనకున్న పాత షిప్స్ ని అక్కడ తీసుకెళ్లి వాటిని టార్గెట్స్ కింద వాడింది చాలాసార్లు. మిసైల్ ఫైరింగ్ కి టార్గెట్స్ కి సముద్రంలో వాడి వాటిని సముద్రంలో ముంచివేయడం జరిగింది. అలాగే ఇక్కడ చేయొచ్చు, మిసైల్స్ వాడక్కలేదు, మామూలుగానే వాటిని ముంచివేయచ్చు. సో హార్మూజ్ జలసంధి క్లోజ్ చేయొచ్చు, దానిలో డౌట్ ఏమీ లేదు. అంత అవసరం లేకుండానే మిసైల్స్ ఫైర్ చేసి లేకపోతే ఈవెన్ గన్ ఫైర్ లో కూడా డిస్ట్రాయ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. ఎందుకంటే కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్, అంత కమర్షియల్ షిప్స్, ఎస్పెషల్లీ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంటైనర్ షిప్స్ ఎంత స్ట్రెంగ్త్ ఉండవండి. మామూలుగా స్టీల్ వాడతారు, అంటే స్టీల్ గ్రేడ్ ఐరన్ వాడతారు. సో ఆ విధంగా పెనిట్రేట్ చేసి దాన్ని డ్యామేజ్ చేయగలిగే కెపాసిటీస్. మీ అంచనా ప్రకారం అటాక్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు అమెరికాకి సంబంధించిన స్థావరాలన్నిటినీ కూడా టార్గెట్ చేయగలిగింది, అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయింది. పైగా అబ్రహాం లింకన్ లాంటి పెద్ద షిప్ని కూడా డ్యామేజ్ చేయగలిగింది ఇరాన్ అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు అమెరికాకి జరిగిన నష్టం ఏంటి? యుద్ధ తీవ్రత అమెరికా పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అమెరికాకి పెద్దగా ఏంటి నష్టం జరగలేదండి. సగం జరిగిందల్లా వాళ్ళ ఓన్ ఎజెండా వల్ల, అంటే ఓన్ ఇష్యూస్ వల్ల. నిన్న రాత్రి 2 ట్యాంకర్లు, అంటే రీఫ్యూలింగ్ ట్యాంకర్స్ KC-135 ఒకటి కూలిపోయింది, ఒకటి డ్యామేజ్ అయింది. అంతకుముందు F-15 విమానాలు 3 కువైట్ సైడ్ నుంచి ఓన్ ఫైర్ లో డిస్ట్రాయ్ అయిపోయి, పైలట్స్ బెయిల్అవుట్ అయిపోయి వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఇంతకంటే పెద్దగా డ్యామేజ్ ఏం కనిపించట్లేదు. మిగతావి ఉంటాయండి, అవి 7 సోల్జర్స్ చనిపోవడం, తర్వాత కొంతవరకు ఏదో బహ్రెయిన్ లో ఫ్లీట్ లో డ్యామేజ్, బిల్డింగ్స్ డ్యామేజ్, తర్వాత అమెరికన్ అసెట్స్ అన్ని ఎంతో కొంత డ్యామేజ్ తీసుకున్నాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మన కాస్ట్ అసెస్ చేయడం చాలా కష్టం.
ఏదైనా సరే యుద్ధంలో ఇటువంటి నార్మల్ పెద్దగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైనా సింక్ అయితే తప్పితే కానీ, లేకపోతే ఒక డిస్ట్రాయర్ సింక్ అయితే తప్పితే కానీ పెద్దగా సీరియస్ ఖర్చుల కింద లెక్క పెట్టుకోకూడదు. $1 బిలియన్ వాల్యూ చేసే రాడార్ సిస్టమ్ కూడా కొలాప్స్ అయిపోయింది. అసలు అవును. ఇరాన్ ఫైర్ అదొక- చేసే ఒకటి. మిసైల్స్ ని ట్రాక్ చేసే సిస్టమ్సే లేవు ఇప్పుడు అక్కడ అంటున్నారా? అది ఎంతవరకు నిజం? అది మనం చెప్పలేమండి. ఎందుకంటే అమెరికా మాత్రం ఇటువంటి సీక్రెట్స్ ని బయట పెట్టదు. ఎప్పుడు Okay. ఓన్ డ్యామేజెస్, ఓన్ రిపేర్స్, ఓన్ Hmm. లాసెస్ యుద్ధ సమయంలో టాప్ సీక్రెట్ గా ఉంటాయి. ఓకే ఓన్ స్ట్రెంగ్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తూ ఉంటాం కానీ ఓన్ లాసెస్ మాత్రం ఎప్పుడు చెప్పం. ఓకే అది రిపేరబుల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఉంది. ఓన్ టెక్నాలజీ, ఎవరిని బారో చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు కాకపోతే రేపు దాన్ని రీప్లేస్ చేయగలుగుతారు. ఎందుకంటే అమెరికాలో రిపేర్ మెకానిజం తక్కువ ఉంటుంది, దాన్ని రీప్లేస్ మెకానిజం ఎక్కువ ఉంటుంది అమెరికా ఓకే సిస్టమ్ ఆఫ్ మెయింటెనెన్స్. సో ఆ విధంగా వాళ్ళు రీప్లేస్ కూడా చేసుకోగలరు, అందులో డౌట్ ఏం లేదు. ఒక డబ్బులు ఖర్చు అవుతాయండి. $1 బిలియన్ అమెరికాకి పెద్ద ఖర్చు ఏం కాదు. చెప్పండి. సో ఇప్పుడు ఓవరాల్ గా 12 రోజులు పైగా యుద్ధం జరిగింది. ఏంటి పరిస్థితి? ఎప్పుడు సద్దు మణుగుతుంది? మన దేశం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. నిత్యావసరాల దగ్గర నుంచి అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. అలానే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చోట్ల అయితే ఆల్రెడీ ఫైర్ రాజుకుంది. సో ఎంతవరకు ఇది సద్దు మణగడానికి అవకాశాలు ఉన్నాయి? అమెరికా ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ప్రకారం కొన్ని రోజుల్లో యుద్ధం ముగిసిపోతుందని చెప్పారు. ఆ స్టార్టింగ్ లో మాత్రం 5 వారాలు నడవచ్చని చెప్పారు. ఇప్పుడు 2 వారాల ముందరే తొందరలోనే సమస్య పోతుందని చెప్పారు. ఇంకా ఇరాన్ సైడ్ నుంచి అంటారా, కొత్తగా ఆయోతుల్లా తన ముర్తజా ఫిజికల్ ప్రెజెన్స్ చూపించలేదు కానీ ముస్తఫా ఆయన ఖమేనీ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ, దాంట్లో ఏంటంటే అండి 3 కండిషన్స్ పెట్టారు. నేను 3 ఆర్ కింద డిఫైన్ చేస్తాను వాటిని. ఫస్ట్ ఆర్ అన్నది ఏంటంటే ఇరాన్ రైట్స్, దేశం కింద ఏ హక్కులు అయితే ఉంటాయో అన్ని హక్కులు ఉండాలని చెప్పి ఆయన అడుగుతున్నారు. రెండవది రిపరేషన్స్, అంటే ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ కి, తర్వాత అంతకుముందు ఎకనామిక్ శాంక్షన్స్ వల్ల జరిగిన డ్యామేజ్ కి దానికి పేమెంట్ అడుగుతున్నారు. ఓకే. మూడవది ఫ్యూచర్ లో రీఅష్యూరెన్స్ అడుగుతున్నారు. అంటే యుద్ధం చేయము, ఇరాన్ ని యుద్ధానికి లాగము అని రీఅష్యూరెన్స్ అడుగుతున్నారు. ఈ 3 ఆర్లతోటి ఇరాన్ చర్చలకి సంసిద్ధంగానే ఉంది. ఉమ్, బహుశా అమెరికా కూడా ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా డిఫెన్స్ ప్రొడక్షన్ వాళ్ళది చాలా తగ్గిపోయింది. ఉమ్, ఆ తగ్గిపోవడం వల్ల వాళ్ళ ఉన్న స్టాక్ పైల్స్ అన్ని డిప్లీట్ అయిపోయాయి. ముందర యూక్రెయిన్ లో అంత డిప్లీట్ అవ్వనుకున్నారు, ఉమ్, కానీ 4 సంవత్సరాలు గడిచేసరికి రష్యాని ఎదుర్కోవడానికి మొత్తం అంతా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఓకే. దానివల్లే సౌత్ కొరియా నుంచి కొన్ని డిప్లాయ్ అయిన ఎక్విప్మెంట్ ఇక్కడ మిడిల్ ఈస్ట్ కదల్చడం జరుగుతుంది. ఉమ్, అఫ్ కోర్స్ డిఫెన్స్ ప్రొడక్షన్ మళ్ళా తిరిగి మొదలు పెట్టినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. ఉమ్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇష్యూ అయినాయి, కానీ దానికి సమయం కొంత లీడ్ టైం పడుతుంది. ఉమ్, ఆ టైంకి ఇంకొక బహుశా ఒక 6 months 7 months లో వాళ్ళు ఫుల్ రిప్లెనిష్ చేసుకోగలుగుతారు. ఉమ్. కానీ ఎమర్జెన్సీ బేసిస్ లో ఎట్టి పరిస్థితుల్లో కొంతవరకు వాళ్ళు రిప్లెనిష్ చేసుకోగలుగుతారు. కానీ ఈ కానీ ట్రిపుల్ ఏంటంటే- ఆర్ని, ఇప్పుడు మీరు చెప్పిన ట్రిపుల్ ఆర్ని ఇజ్రాయెల్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది? ఆర్ అని చెప్పారు కదా, ఇజ్రాయెల్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది? ఆల్రెడీ బెంజమిన్ నెతన్యాహు కొత్త సుప్రీంని కూడా మేము అంతమంది ఇస్తామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇదంతా యుద్ధ సమయంలో చాలా ఏంటిది ప్రగల్భాలు పలకడం, అంటే ప్రగల్భాలు అన్ను ఎగ్జాక్ట్లీ ఏంటంటే కొంచెం హైపర్ బోల్ ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. ఓకే. అయితే ఇజ్రాయెల్ కూడా ప్రెషర్, ఇంటర్నేషనల్ ప్రెషర్ విపరీతంగా వస్తుంది. ఉమ్, హమాస్ కి డిసామ్ చేయాలన్న ఉద్దేశంతో హమాస్ ని డిసామ్ చేయడానికి కావాల్సిన ఈ హిజ్బుల్లాని లొంగ తీసుకోవడానికి, ఆ హిజ్బుల్లా బ్యాక్ నున్న ఇరాన్ ని లొంగ తీసుకోవడానికి ఇవన్నీ చేసిన ప్రయత్నం. ప్రస్తుతం రెజిమ్ మారింది. ప్రస్తుతం రెజిమ్ హార్డ్ స్టాండ్స్ లో కనిపిస్తుంది. ఓకే. పాత ఆయుధల్లో ఎలాగున్నారో అలాగే స్టాండ్ తీసుకోవాలని కనిపిస్తుంది. ఉమ్, ఇది స్టార్టింగ్ లో అందరూ చేస్తారు, ఎందుకంటే దేశ వాళ్ళ పరిస్థితిని చూసుకుని ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తారు. అయితే లోపల మాత్రం సానుభూతి, అంటే పీస్ కోసం ప్రయత్నించే అలవాట్లు చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే న్యూక్లియర్ వెపన్ ఈ రోజు కాకపోతే 5 సంవత్సరాల తర్వాత అయినా, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా సరే వాళ్ళకున్న ఇండిజినియస్ టెక్నాలజీ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఓకే. సో అందుకని ఇప్పుడు యుద్ధ విరామం తీసుకుంటే వాళ్ళకి అంత ఈజీ అవుతుంది. నన్ను అడిగితే వాళ్ళ రాజనీతి అలాగే కనిపిస్తుంది. కొంచెం సాఫ్ట్ అవుతారు, కానీ పైకి హార్డ్ స్టాండ్స్ చూపిస్తారు. ఉమ్, అందువల్ల ఈ మస్కిటో ఫ్లీట్ అన్నది అటువంటి చూపిస్తూ ఉంటారు. ఉమ్, అయితే చైనా మాత్రం CM-302 మిసైల్, చైనా చెప్తున్నట్టుగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని డ్యామేజ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. కానీ నన్ను అడిగితే చైనా దాన్ని టెస్ట్ లోకి పంపించదు. ఎందుకంటే టెస్ట్ లో పంపిస్తే ఒకవేళ ఫెయిల్ అయితే తైవాన్ స్టేట్ లో తైవాన్ ఆక్యుపై చేసుకున్నప్పుడు USA అప్రోచ్ చేస్తుంది, అక్కడ వాళ్ళకి క్లిష్ట పరిస్థితి. ఓకే. అందుకని అటువంటి క్రిటికల్ టెక్నాలజీని ఎక్స్పోజ్ చేయదు, ఓకే. పాకిస్తాన్కి ఇచ్చి చేసినట్టు. ఉమ్, ఎందుకంటే పాకిస్తాన్ లో ఆపరేషన్ సింధూర్ సమయంలో PL-15 ఎక్స్టెండెడ్ రేంజ్ తీవ్రంగా ఫెయిల్యూర్ అయింది.
ఓకే. గడ్డి కింద మనకి ట్రాఫీ కింద దొరికింది. సో ఆ విధంగా టెస్ట్ చేయదు. నా అభిప్రాయం ఏంటంటే ఇరాను చర్చలకు దిగుతోంది. వీళ్ళు చర్చలకి మధ్యవర్తిత్వం వహించడానికి యునైటెడ్ నేషన్స్, జెనీవాలో ఖతార్ వంటి మధ్యవర్తులు, ఇంకా ఇండియా అటువంటి దేశాలను కూడా రోపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి హమాస్ని డిసార్మ్ చేయడానికి వీలైనంత వరకు ఇరాన్ని చాలా లొంగదీశారు. సో ఇక టార్గెట్ అంతా హమాసే, ఇరాన్ కంటే కూడా హమాసే టార్గెట్ అంటారా? ఎగ్జాక్ట్లీ అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకవేళ యుద్ధం ఆగినా కానీ లాస్ట్ 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఆంక్షలు, ఇప్పుడు యుద్ధం వల్ల జరిగినటువంటి నష్టం, వీటన్నిటి నుంచి బయటపడేటువంటి స్థితిలో ఇరాన్ ఉందా? మళ్ళీ దేశీయంగా మీరు న్యూక్లియర్ వెపన్ కూడా తయారు చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అంతవరకు కూడా తీసుకునేటువంటి శక్తియుక్తులు ఇరాన్లో ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ ఇరాన్ ఒక మన ఇండియా లాగా పాత సివిలైజేషన్ అండి. 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకప్పుడు పర్షియా మొత్తం ప్రపంచాన్ని పరిపాలించేది. మన ఇండియా వాళ్ళు బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. పర్షియా అయితే బయటకు వెళ్ళి యూరోప్, టర్కీ దగ్గర నుంచి మొత్తం మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా అంతా పరిపాలించేవారు వాళ్ళు. మన దేశంలో కూడా కాంబోజ్ హయాల్ అని చెప్పి మహాభారతంలో కూడా మెన్షన్ వస్తుంది. బెస్ట్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఇరాన్ నుంచి వచ్చేవి. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చాలా ప్రౌడ్గా త్వరలోనే చేసుకోగలుగుతారు. ప్లస్ వాళ్ళకి రిసోర్సెస్ ఉన్న ఆయిల్ విపరీతంగా ఉంది. సేల్ చేయడం ద్వారా వాళ్ళకి విపరీతమైన మనీ జనరేట్ అవుతుంది. అందుకనే రిపరేషన్స్ అడుగుతున్నారు. ఈ రిపరేషన్స్ లో భాగం కింద చర్చల్లో ఎక్కడో దొక్కిన మిడిల్ వే అగ్రిమెంట్ లో మీకు డబ్బులు ఇవ్వగానే మీరు కొత్తగా ఆయిల్ అమ్ముకోవచ్చు అని చెప్తారు. సో ఆ విధంగా వాళ్ళకి మళ్ళీ అక్కడ అగ్రిమెంట్ ఆయిల్ ట్రేడ్ అవుతుంది అంటారా? ఆయిల్ ట్రేడ్ ఇప్పుడు వరకు అమెరికా ఇంట్రెస్ట్ ఆయిల్ లో కనిపించట్లేదు. ఎందుకంటే వెనుజులా ఉంది, రష్యా కౌంటర్ చేయగలుగుతుంది. సో దానికి వాళ్ళకి ఆయిల్ అవసరం లేదు. సౌదీ అరేబియా బోల్డంతా సప్లై చేయగలదు కావాలంటే. ఆయిల్ ప్రైసెస్ గురించి నాకు అంత అనిపించట్లేదు. బేసికలీ హమాస్ ని డిస్ఆర్మ్ చేయగలిగే కెపాసిటీ ఇరాన్ ని కంట్రోల్ చేస్తేనే గానీ ఉండదు అని ఇజ్రాయెల్ గ్రహించింది. ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ చేసింది, తోడుగా అమెరికాని తెచ్చుకుంది. రైట్. థ్యాంక్ యూ వివిరావు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఇరాన్ యుద్ధంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇరాన్ అనుసరిస్తున్నటువంటి యుద్ధ రీతులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అలానే జరుగుతున్నటువంటి నష్టం విషయంలో మాత్రం మీడియాలో కవర్ అవుతున్నంత స్థాయిలో ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇరాన్ RRR ఫ్యాక్టర్ ద్వారా పీస్ టాక్స్ కోసం రెడీ అవుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ కూడా దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని వివిరావు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.